Subscribe to Color Frames. ఆస్ట్రేలియాలో జరుగుతున్న బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో తొలి టెస్టును భారత్ కైవసం చేసుకుంది. తొలి టెస్టుకు దూరమైన కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి జట్టులో చేరాడు. రోహిత్ రాకతో టీమిండియా ప్లేయింగ్ 11 మారబోతోంది. మరి డిసెంబర్ 6 నుండి ప్రారంభమయ్యే డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్లో టీమిండియా తుది జట్టు ఎలా ఉండబోతోందో చూద్దాం. పెర్త్ టెస్టులో యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ ప్రారంభించి రికార్డు భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అయితే రోహిత్ శర్మ రాకతో జైస్వాల్, రాహుల్ జోడీ విడిపోనుంది. అడిలైడ్ టెస్టులో యశస్వి, రోహిత్ జోడీ ఇన్నింగ్స్ ప్రారంభించనుంది. మరి కేఎల్ రాహుల్ పరిస్థితి ఏంటన్నది మేనేజ్మెంట్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. తొలి టెస్ట్ మ్యాచ్లో కేఎల్ రాహుల్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి భారత జట్టుకు శుభారంభం అందించాడు. ఇప్పుడు కేఎల్ బ్యాటింగ్ ఆర్డర్ శుభ్మన్ గిల్ పైనే ఆధారపడి ఉంది. శుభ్మన్ గిల్ బొటనవేలు గాయం నుండి ఇంకా కోలుకోలేదు. పైగా నవంబర్ 30 నుండి కాన్బెర్రాలో ప్రారంభమయ్యే ప్రైమ్ మినిస్టర్స్ 11తో జరిగే 2 రోజుల పింక్ బాల్ వార్మప్ మ్యాచ్కు కూడా దూరమయ్యాడు. పెర్త్లో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో గిల్ ఈ గాయానికి గురయ్యాడు. అయితే డిసెంబర్ 6 నుండి అడిలైడ్లో ప్రారంభం కానున్న పింక్ బాల్ టెస్టులో ఆడేందుకు సంబంధించి ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. గిల్ అన్ఫిట్గా ఉండి 2వ టెస్టులో ఆడకపోతే కేఎల్ 3వ స్థానంలో బ్యాటింగ్కు రావచ్చు. ఒకవేళ గిల్ ఆడితే ధ్రువ్ జురెల్ స్థానంలో కేఎల్ని 5వ స్థానంలో బ్యాటింగ్కు పంపవచ్చు. ఇది మినహా 2వ టెస్టులో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. కాగా టీమిండియాకు పడిక్కల్ రూపంలో ఆందోళన మొదలైంది. గిల్ లేకపోవడంతో పెర్త్ టెస్టులో దేవదత్ పడిక్కల్కు 3వ స్థానంలో అవకాశం లభించింది. తొలి ఇన్నింగ్స్లో 23 బంతుల్లో ఎలాంటి పరుగులు చేయకుండానే అవుట్ అయ్యాడు. అయితే రెండో ఇన్నింగ్స్లో 71 బంతుల్లో 25 పరుగులు చేసి కేఎల్ రాహుల్తో కలిసి 74 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 2 సార్లు అతను జోష్ హేజిల్వుడ్కి బలి అయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లో 2వ టెస్టులో దేవదత్ ఫామ్ టీం ఇండియాకు ఆందోళనను పెంచింది. ఇది మినహా జట్టు పర్ఫెక్ట్ అని చెప్పవచ్చు. జస్ప్రీత్ బుమ్రా పేస్ అటాక్కు నాయకత్వం వహిస్తాడు. అతనికి తోడు మహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా ఉన్నారు. వాషింగ్టన్ సుందర్ రూపంలో స్పిన్ మరియు ఆల్రౌండర్ ఉన్నాడు. విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ తమ బ్యాటింగ్ ఆర్డర్లలో మార్పులు ఉండవు. అడిలైడ్ టెస్టులో టీమిండియా ప్లేయింగ్ 11లో రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, మహ్మద్ సిరాజ్ ఇలా తుది జట్టు ఉండబోతోంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.